హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో డే 9 అండ్ డే 10 ఆన్సర్స్ అయితే చూసేద్దాం పిల్లలు. ఇక్కడ డే 9 అండ్ డే 10 రెండు రోజులు కూడా మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా? సో మీకైతే మల్టిప్లికేషన్ బాగా ఐడియా ఉంది కదా. సో 423ని నేను 4తో మల్టిప్లై చేయాలి అని అనుకోండి. జనరల్గా ఎలా చేస్తాం పిల్లలు? 423 ఇంటూ 4, 4 3s are 12, 4 2s are 8, ఈ +1 యాడ్ చేస్తాం 9, 4 4s are 16. సో 1692 అలా టేబుల్ ఉపయోగించి చేసేస్తాం. అలా కాకుండా మనకి లైన్స్ లేదా స్ట్రాస్ యూజ్ చేసి కూడా చేయొచ్చని ఇక్కడ జస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 423 కదా, అంటే ఫస్ట్ 4 లైన్స్ అమ్మ 4 అండ్ 10s ప్లేస్లో 2 కదా, అండ్ తర్వాత 3 1 2 3. సో ఇప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలి? 4తో. సో ఇలా మళ్ళీ 4 లైన్స్ 1 2 3 4 ఇక్కడ పాయింట్స్ వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా అంటే 2 లైన్స్ కలిసిన ప్రతి చోట మనం ఒక పాయింట్ పెట్టేసుకుంటే వాటిని మనం కౌంట్ చేసి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా టేబుల్తో చేయడం ఈజీ మా, బట్ ఇది ఒక సింపుల్ ఒక యాక్టివిటీ లాగా ఈ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 అలాగే అలాంటి రోస్ ఇంకా 4 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంత 16, ఇది 100s ప్లేస్ కాబట్టి ఇది 1600 అనమాట. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇది వచ్చేసి 80 అవుతుంది పిల్లలు. అలాగే మనకి యూనిట్స్ ప్లేస్లో అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు వీటన్నింటినీ మనం యాడ్ చేస్తే 1692 ఇలా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? ఎన్ని పాయింట్స్ దగ్గర 2 లైన్స్ కలిసాయి అనేది కౌంట్ చేసి యాడ్ చేయాలి. ఇది కూడా ఒక ప్రాసెస్ అని ఇచ్చారన్నమాట. అలా మనం మల్టిప్లికేషన్ చేసేయచ్చు. మల్టిప్లికేషన్లో మనము ఇప్పుడు నేను ఈ 423 ఇంటూ 4 అన్నాను కదా. సో దీన్ని ఈ 4నేమో మల్టిప్లయర్ అంటాం. ఏమంటామా? మల్టిప్లయర్ అంటాం. అంటే దాంతోనే కదా మల్టిప్లై చేస్తున్నాము. ఈ 423ని అంటే దీన్నైతే మనం మల్టిప్లై చేస్తున్నాము, దాన్ని మల్టిప్లికాండ్ అంటాం అన్నమాట. మల్టిప్లికాండ్ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్. ఈ టర్మినాలజీ ఒకటి తెలుసుకొని ఉండాలి. ఓకే, సో అంటే ఏంటి? మల్టిప్లికెండ్ ఇంటూ మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్. మల్టిప్లికెండ్ ఇంటూ మల్టిప్లయర్ గివ్స్ ప్రొడక్ట్ అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ ఇంటూలో ఉన్న నంబర్ రైట్ సైడ్లోకి పంపించినప్పుడు డివిజన్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికెండ్ అంటే ప్రొడక్ట్ బై మల్టిప్లయర్ కూడా అవుతుంది. ప్రొడక్ట్ బై మల్టిప్లయర్. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి పిల్లలు. మల్టిప్లయర్ ఇంటూ మల్టిప్లికాండ్ గివ్స్ ప్రొడక్ట్. సో మల్టిప్లయర్ అంటే ఇది వస్తుంది డివిజన్, ప్రొడక్ట్ బై మల్టిప్లికాండ్ అవుతుంది. మళ్ళీ మల్టిప్లికాండ్ అంటే దీన్ని మాత్రమే ఇక్కడ నుంచి ఇది దీన్ని ఇటువైపు తీసుకొస్తాం. ప్రొడక్ట్ డివైడెడ్ బై మల్టిప్లయర్. ఓకే, సో అలా చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 6 లాగా ఇచ్చారు చూడండి. 10 ఇంటూ 2 20. సో 20 డివైడెడ్ బై 2 గివ్స్ 10. ఇది అలాగే 20 డివైడెడ్ బై 10 గివ్స్ 2. ఇక్కడ అలాగే మనం రాసామనుకోండి, ఏం రాయొచ్చు పిల్లలు? 92 డివైడెడ్ బై 4 గివ్స్ 23. సెకండ్ వాళ్ళు ఇచ్చారు 92 డివైడెడ్ బై 23 గివ్స్ 4. ఇక్కడ 52 ఇంటూ 12 గివ్స్ 624. సింపుల్గా ఇంకా మిగిలిపోయింది 624 డివైడెడ్ బై 52 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఓకే, సో 2000 డివైడెడ్ బై 4 గివ్స్ 500, లేదా 2000 డివైడెడ్ బై 500 గివ్స్ 4. 648 డివైడెడ్ బై 18 గివ్స్ 36. ఫస్ట్ ఏమో ఫస్ట్ ఉన్న నెంబర్స్, సెకండ్ ఉన్న నెంబర్స్ వచ్చేలాగా. ఇప్పుడు 36 ఇటు 18 ఇటు అర్థమవుతుంది కదా.
7,905 divided by 15 gives 527. అదే 7,905 divided by 527 gives 50. సో ఇలా మనం మల్టిప్లయర్, మల్టిప్లికెంట్, ప్రొడక్ట్ ఈ టర్మ్స్ని మనము ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇలా వస్తాయి అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డివిజన్. సో డివిజన్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు 8 divided by 2 అంటే 8ని మనం 2తో డివిజన్ చేస్తాం. 2 4s are 8, రిమైండర్ 0. సో ఇక్కడ ఈ 8ని ఏమంటామంటే డివిడెండ్ అంట, డివిడెండ్. ఓకే, అండ్ ఏ నెంబర్తో మనం డివిజన్ చేస్తున్నాము, దట్ ఈస్ డివైజర్. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ని కోషెంట్, అలాగే మిగిలిపోయిన దాన్ని రిమైండర్ అని అంటారు. ఓకేనా, ఇవన్నీ మనకి తెలుసు, జస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. డివిజన్ రూల్ అంటే ఏంటి అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా, సో దీన్నే మనము డివిజన్ రూల్ అంటాము. డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో అంటే ఏంటి, డివిడెండ్ అంటే 8 ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ అంటే 2, కోషెంట్ అంటే 4 ప్లస్ 0. 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4, 8. 0 అంటే ఏం లేదు. సో ఇలా ఈక్వల్ అవుతుంది అనేది, దీన్నే మనం డివిజన్ రూల్ అంటాము. ఒకసారి 5th క్లాస్లో కూడా నేర్చుకున్నాం, ఇక్కడ జస్ట్ మనం రీకాల్ చేసుకుంటాం.